రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. వేల కొద్ది పరిశ్రమలు వస్తే లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే అసలు మన రాష్ట్రం బాగుపడే ఛాన్సే లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని వ్యతిరేకించే సాహసం చేస్తుంది. మీ అందరూ మద్దతు కూడా కోరుతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నారు తప్పితే ప్రజల పక్షాన ఒక్కరు కూడా నిలబడటం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి మిమ్మల్ని అర్థిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీకు అభయ హస్తం కావాలి అంటే మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అమలవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే రుణమాఫీ కూడా చేయగలిగారు. అంత అద్భుతమైన పథకాలు చేయగలిగారు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నందుకే చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆ పథకాలన్నీ అమలవ్వాలంటే, రుణమాఫీ అవ్వాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమైతాయి. అందుకే చెప్తున్నాం, మా వెనకాల మీరు ఉండాలి, మీరు మమ్మల్ని బలపరచాలి. మేము కొట్లాడతాం. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, అసలు ఆరోగ్యశ్రీకి ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టింది ప్రభుత్వం. ఫీజు రీంబర్స్మెంట్ 2,800 కోట్లు అప్పు పెట్టింది ప్రభుత్వం. రైతులకైతే కనీసం యూరియా దొరక లైన్లలో నిలబడుతున్నారు. కనీసం మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. సగటున ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2,50,000 రూపాయల అప్పు ఉంది. ఇలా ప్రతి సమస్య మీద కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బిడ్డలకు ముఖ్యంగా ఉద్యోగాలు రావటం లేదు. ఆటో డ్రైవర్లుగానో లేకపోతే గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. వీటన్నిటి మీద కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీరు కూడా బలపరాల్సిన అవసరం ఉంది. మీరు బలపరిస్తేనే కాంగ్రెస్ పార్టీ మీ తరపున కొట్లాడడానికి అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ హస్తం గుర్తు అభయ హస్తం కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది.